అమ్మాడి అమ్మాడి. ఫ్రెండ్స్ ప్రియుడు అయితే చేశారా ఎందుకు చేశానంటే ఈ సాంగ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన. చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందంటే మీకు డిస్క్రిప్షన్ కింద ఫుల్ వీడియో అయితే చేసింటాను, ఆ వీడియో అయితే చూడండి. మీకు అయితే వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకున్నారో అర్థమవుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్లో కానీ మీకు ఇంపోర్ట్ ఎలా చేసుకున్నారో అది రీల్ 21 సెర్చ్ చేయండి, అలా ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే వచ్చేస్తుంది. అక్కడైతే క్లిక్ చేసినారంటే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. అక్కడికైనా వెళ్ళి ఇంపోర్ట్ అనేది చేసుకోండి. అదేవిధంగా వీడు మన ఛానల్లోకి వెళ్ళి కానీ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీ ఇట్లా చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా చూడండి. అదేవిధంగా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బిగ్ మార్ ప్రాజెక్ట్ సేఫ్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అయితే చేసుకున్నాండి. అవి ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాతని ఇలా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ కానీ ఇంపోర్ట్ అయితే చేసుకుని ఇలా పెట్టేస్తున్నాండి. ఇలా ఫాంట్స్ అనేది టెస్ట్ అనేది లిరికల్ టెస్ట్ అనేది ఆల్రెడీ ఇచ్చేసింటాను. మీరు ఏమైనా టచ్ చేయకండి, లిరికల్కి అనేది ఇలా టచ్ చేయకుండా మీరు అయితే వీడియో అయితే చేసుకోండి. మీకైతే ఆల్రెడీ ఇచ్చేసింటాను లిరికల్కి అనేది ఎఫెక్ట్ అనేది. ఇది ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. 7.57 సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ మీకు మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో అయితే యాడ్ చేసేయండి. నానైతే ఎన్టీఆర్ సార్ అయితే ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికైతే మీరు అయితే ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫొటోస్ అయితే ఇలా 1/1 ఇలా అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఇష్టపడినట్టు చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాండి. మళ్ళీ ఇంకా ఇలా ఇష్టపడినట్టు చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో అని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇష్టపడినట్టు చేస్తున్నాం. ఇలా ట్రిమ్ చేసుకొని మీరు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు అయితే 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ రైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా సేవ్ రైట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్టార్టింగ్ ఫోటో ఉంటుందిగా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అయితే క్లిక్ చేసుకోండి. కీ యానిమేషన్ కొంచెం క్లిక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే ఆల్రెడీ ఉంది. మీరు ఏం చేయాలంటే యారో మార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, ఇక్కడ 4th ఆప్షన్ కనపడుతుంది కాపీ లేయర్ అనేది. 4th ఆప్షన్ కింద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కాపీ లిరికల్ అనేది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేయండి 7.57 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ ఆరో మార్ పక్కన ప్లస్ సెకండ్ కనపడుతుంది. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ కనపడుతుంది 6 ఆప్షన్ కనపడుతుంది కదా, పేస్ట్ స్టైల్స్ అనేది ఉంటుంది కదా, పేస్ట్ స్టైల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఆరో మార్క్ ఉంటుంది, ఆరో మార్క్ మీద ఇలా అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ టైమింగ్ అనేది ఆఫ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది చేసుకోండి. ఇలా పేస్ట్ అయితే చేసుకొని ఇక ఇలా వచ్చేసింది. మీకు ఏ మ్యాషన్లో అయితే కావాలో ఇలా వచ్చేసింది ఫోటో అనేది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ఫోటోకి మాత్రమే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత సేవ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 ఇమేజ్ కనపడుతుందా, ఈ 2 ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో చూసుకోండి. కీ యానిమేషన్ అయితే ఉంది. మీరు ఎప్పుడైనా కానీ కీ యానిమేషన్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. లేదంటే మీ ఫోటో ఎఫెక్ట్స్ అనేది చాలా నీట్గా అయితే రాదు, ఎఫెక్ట్స్ అనేది చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కీ యానిమేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 9.50 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసిన దగ్గర మీరు వచ్చేసినారంటే ఇక్కడ ఏమేమి క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ అయ్యి కనపడుతుంది, పేస్టల్ పక్కన ఆర్ఎంఆర్ కనపడుతుంది, కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ అయితే ఆఫ్ చేసుకున్నారు కదా, కొంతమంది ఆఫ్ చేసుకుని లేకుంటారు. టైమింగ్ అయితే మళ్ళీ చెప్తున్నా ఆఫ్ అయితే చేసుకున్నాను టైమింగ్ అనేది. ఇలా అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ని యూజ్ చేసుకొని ఫిల్ కంప్యూటేషన్ ఏరియా అనేది తీసేయండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్ వీక్ మరి వరకు అయితే ఫొటోస్ అయితే ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే.
ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నా మీరు కానీ ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసేయండి. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇలా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎండింగ్ వరకు అయితే ఇలా చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎండింగ్ అయితే వరకు అయితే చేసుకుంటారు. ఒక 5 నిమిషాల లోపు మాత్రమే చేసుకుంటారు. ఇలా చేసుకున్న తర్వాత ఇలా అన్ని ఎఫెక్ట్స్ పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేరింగ్ కనపడుతుందో మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తే చేసుకోండి. జై హింద్.